కాళేశ్వరం నివేదిక వచ్చాక అన్ని బయట పెడతాం, అవినీతి పరులకు భూబకాసురులకు శిక్ష తప్పదు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి కవిత సమస్య టీ కప్పులో తుఫాన్ లాంటిదని వ్యాఖ్య. కాళేశ్వరం బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్లు ఇప్పటికే నివేదికలు ఇచ్చాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అందాల్సి. నిజంగా కల్వకుంట్ల కవిత గారి విషయం ఒకసారి తీసుకుంటే, నిజంగా వాళ్ళ నాన్నకు వాళ్ళ నాన్నబెట్టిన పార్టీకి ఆపతొచ్చిందంటే కవిత పోయి నిలబడదా? వాళ్ళ ఇంటి పంచాయతీ అది, వాళ్ళ ఇంటి పంచాయతీ. ఇక వచ్చి కవిత బీసీల పక్షాన ఎస్సీల పక్షాన నిలబడిపోయి ఇవన్నీ ఉత్తాయే. వాళ్ళ నాన్నకు ఆపద వచ్చిందంటే పోయి మళ్ళా అన్నే నిలబడుతుంది. కాళేశ్వరం బ్యారేజీలో ఏమంటారు, కాళేశ్వరం నివేదిక వచ్చాక అన్ని బయట పెడతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటా ఉన్నారు. మంత్రి ఏడాదికు అక్షరం చొప్పున రాస్తా ఉంటే నివేదిక ఎప్పుడైతే ఎన్ని తరాలకు పూర్తి కావాలి? అది ఇప్పటికే కమిషన్ గడువును ఎన్నిసార్లు పెంచిరు, అది పోగా వాళ్ళ కొత్త కమిషన్. ఈ కమిషను ఎన్నడు తీరాన్ని చేరాలి, ఇది ఎన్నడు బ్యారేజీ దాటాలి, ఎన్నడు నివేదిక ఇవ్వాలి, ఎన్నడు చర్యలు తీసుకోవాలి? 17 నెలల గడువు అయిపోతా ఉంది ఇప్పటికీ. రైట్గా కాళేశ్వరం బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్లు ఇప్పటికే నివేదికలు ఇచ్చాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అందాల్సి ఉంది. భూముల వ్యవహారంలో ఫోరెన్సిక్ ఆడిటింగ్, విద్యుత్ సమాచార శాఖలోని భరాసా అక్రమాలన్నీ కలిపి 99 అయ్యాయి. శిశుపాలుడి తప్పుల్లా కాళేశ్వరం రిపోర్టు వచ్చేసరికి 100వ తప్పు అవుతుంది. ఇక చర్యలు తీసుకోవడమే మిగిలింది. నివేదికలపై మంత్రిమండలిలో చర్చించి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇది పేపర్ వరకు పనికొస్తుందేమో కానీ చర్యలు తీసుకునేటువంటి సత్తా కానీ పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇది స్పష్టం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.